పోరాటం ప్రారంభించిన తర్వాత విజయం సాధించే వరకు వదిలిపెట్టనన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదన్నారు. మాలల హక్కుల సాధనలో తనపై ఒత్తిడి ఉన్నా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. సంగారెడ్డి జిల్లాలో మాలల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే వివేక్. గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తాను ఇప్పుడు మాలల హక్కుల కోసం కొట్లాడుతున్నానని చెప్పారు. 30 లక్షలకు పైగా ఉన్న మాలలకు దక్కాల్సినవి దక్కాలన్నారు. డిసెంబర్ 1న జరిగే సభలో మాలల సంఖ్యాబలం చూపిస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు చాలామంది అనుకున్నారు, అరే తెలంగాణ రాదు, తెలంగాణలో వీళ్ళు ఖాళీ ఎంపీలు కొట్లాడితే నడుస్తుందా? కానీ నేను అందరు ఎంపీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి ఏదైతే ఢిల్లీలో బ్యాక్గ్రౌండ్ వర్క్ తెలంగాణ గురించి చేయాలో అది చేయడంలో, నచ్చజెప్పడంలో, తెలంగాణ రావడంలో కీలకమైన పాత్ర నేను వేయడం జరిగింది. కీలకమైన పాత్ర వేసినప్పుడు నాకు అప్పుడు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు కూడా మా నాన్నగారు యూనియన్ మినిస్టర్గా ఉన్నారు. నాకు కూడా వచ్చే అవకాశం ఉండే, కానీ నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే తెలంగాణ రావడం ముఖ్యము, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పోస్టులు తెలంగాణ వాళ్ళకే ఉంటుందని చెప్పి అప్పుడు కూడా నేను పోస్ట్ తీసుకోలేదు. కేవలం తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏది ఏమైనా కానీ ఒక విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు ఆ విషయంలో సాధించే వరకు నేను కొట్లాడుతూ ఉంటా. ఇక్కడ ప్రత్యేకంగా మన మాల కుటుంబానికి అన్ని పొలిటికల్ పార్టీస్లో ఆ రెస్పెక్ట్ ఏదైతే మనకు రావాలో, 30 లక్షల మంది మాలలు ఉన్నప్పుడు మనకి ఎంత రెస్పెక్ట్ రావాలి? నిజంగా చెప్పండి. అందరు కూడా మనకు వచ్చి అడగాలి, సార్ మాకు మీ ఓటు కావాలి, మాకు మీ సపోర్ట్ కావాలని చెప్పి అందరు కూడా అడగాలి. పేరు ఏదైతే మనకు రావాలో నేను అది సాధించుకోవడం జరిగింది. మొన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడేటప్పుడు, అరే దేశంలో 500 కంపెనీలో ఎవరైనా దళితులు ఉన్నారంటే ఎక్కడ కూడా నీకు పేరు కనబడదు, కానీ మన విశాఖ ఇండస్ట్రీస్ పేరు దాంట్లో ఉంది. ఎందుకంటే మనము మంచిగా పని చేసినప్పుడు మనకు ఒక గుర్తింపు వస్తుంది. నేను ఆ గుర్తింపు వచ్చిన తర్వాత నాకు ఇంకా ఏం పదవులకు ఆశ లేదు. యూట్యూబ్లో నాగర్ కర్నూలు మీటింగ్ చూసిండ్రా? మంచిగా అయింది ఆ మీటింగ్. 50,000 మందితో మీటింగ్ అయింది. మధ్యాహ్నం 4 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 9 గంటలకు ఫినిష్ అయింది. అందరు కూడా మహిళలు వచ్చినప్పటికీ కూడా వారు చిత్తశుద్ధిగా కూర్చొని విని మళ్ళా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. నా మీద బురద జల్లుతున్నారంటే నిజంగా ఒక భయం పుట్టిందన్నమాట. ఇక్కడనే మా సోదరుడు ఉన్నాడు, నాకు ఫోన్ చేసి చెప్పినాడు, సార్ మీరు ఇంత అగ్రెసివ్గా పోతున్నారు, మీకు మంత్రి పదవి పోతుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పిన వారికి, అరే వస్తే వస్తుందా లేకుంటే పోతుంది. నేను అప్పుడు టీఆర్ఎస్లో కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా నాకు చాలా పొజిషన్స్ ఆఫర్ చేసినప్పటికీ కూడా నేను ఏది ఒప్పుకోలేదు. కేవలము అక్కడ కేసీఆర్ వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి నష్టపోయినప్పటికీ కూడా వారి వ్యతిరేకంగా జరగడం జరిగింది. ఇప్పుడు కూడా కేవలము మన జాతికి ఒక గౌరవం రావాలి, ఒక రెస్పెక్ట్ రావాలి అన్ని చోట్ల కూడా అని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. కలిసి కొట్లాడదాం, మనమందరం కూడా భయపడకుండా. ఎందుకంటే చాలాసార్లు ఒత్తిడి ఉంటుంది నా పైన. ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఒత్తిడి ఉంది, కానీ వెనుకకు పోయేది లేదు. ఏదేమైనా కానీ మనమందరము ఈ 1 డిసెంబర్ మీటింగ్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకునే అవసరం ఉంది.